ఎన్సైన వాడు అనగా అంద్రియ, పీతులు అని వారి పట్టణము కాపురస్తులు. ఫిలిప్పు నతానీయులను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తయు ఎవరిని గురించి వ్రాసెనో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. అందులో నతానీయులు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడుగగా, వచ్చి చూడు అని ఫిలిప్పు అతనితో అన్నాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి. మొదటి నుంచి మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా 2 మాటలు ఇందులో పూర్తి చేస్తాం. 1 వెంబడించుట, 2 వచ్చి చూచుట. ఈ 2 మాటలు గుర్తు పెట్టుకోండి. ప్రభువు ఫస్ట్ యోహాను, అంద్రియ ప్రభువును వెంబడిస్తూ ఉన్నప్పుడు గమనించాడు. వారి కొద్ది ఆలోచన జరిగాడు. ప్రభు నేను ఎక్కడ ప్రభున్నావంటే మీరు వస్తే కానీ చూడకు అన్నాడు. అది వచ్చి చూడండి, వచ్చి చూడండి. ఇలా ఈ గుండెల్లో ఆశ ఉంటే నా ప్రభువుని చూడాలి, నా ప్రభువుని తెలుసుకోవాలి, నా ప్రభువుని వెంబడించాలి. ఈ ఆశ నీ గుండెల్లో పుడితే, ఈ ఆశ నీ గుండెల్లో పుడితే ఆయనను నువ్వు దాటిపోలేడండి. ఆయన ఖచ్చితంగా ఆకర్షించుకుంటాడు. ఈ లోకంలో ఉన్న ఆకర్షణ అన్నిటికంటే బలమైన ఆకర్షణ శక్తి యేసుక్రీస్తు వారిలో ఉన్నది. ఈ సృష్టి మొత్తం ఒక ఆకర్షణ శక్తితో, అది దేవుడు ఇచ్చిన ఆకర్షణ శక్తితో ఇది నడుస్తూ ఉన్నది. శూన్యములో ఏ ఆధారం లేదు. కొన్ని అలా నిలబడి కోట్ల సంవత్సరాలు చాలా తిరుగుతా ఉన్నది. తప్పల సముద్రం ఎక్కడ కట్ట వేసిన దేవుడు అక్కడ రాశిగా నిలబడి ఉండదు. మొత్తము ఆయన ఆకర్షణ శక్తితో ఇదంతా కూడా నడుస్తూ ఉన్నది. నీకు ఆశ ఉంటే చాలు, నీకు విశ్వాసం ఉంటే చాలు, ఆవగింతంత ఉంటే చాలు, ఆవగింతంత ఉంటే చాలు. కొండలాంటి సమస్యలను చిన్నబిన్నం చేయగలిగిన మహాదేవుడు నా ప్రభు, మహాదేవుడు. నువ్వు నమ్మితే, నమ్మకపోతే నీ కర్మ, ఒకవేళ వ్యతిరేకిస్తే నీ కర్మ. నన్ను ద్వేషించేవారు వారి తండ్రుల దోషము 3-4 తరాలు వారి బిడ్డలకు వహిస్తాను. నన్ను ప్రేమించే వారి విషయంలో చెప్పండి ఏదంటే పాట 1000 తరాలు అవుతుంది. 1000 తరాలు నిజంగా నేను ఆలోచిస్తే నాకు భలే ఆశ్చర్యం వేసేదండి. నిన్ను ప్రేమిస్తే 1000 తరాలు కనికరిస్తావా దేవా? నా మనవడే కాదు, 100 తరాల తర్వాత 1000 తరాల తర్వాత పుట్టిన మనవడే కూడా తప్పు చెప్తే క్షమిస్తావా ప్రభా? క్షమిస్తావు. నువ్వు నన్ను ప్రేమించే దాన్ని బట్టి, నువ్వు నన్ను వెంబడించే దాన్ని బట్టి నీ వంశంలో 1000 తరాన్ని కూడా కలుగుతాను. దానికి నేను మూలమైతే ఎంత బాగా ఉందండి. నా వంశంలో, నా జాతిలో, నా జీసులో, నా బిడ్డల తరపు పుట్టిన వాళ్ళు పొరపాటు చేస్తే, తప్పు చేస్తే 1000 తరాలను కూడా క్షమించడానికి నేను కారణమైతే నేను ఎలా బ్రతికాను? నేను ఎలా బ్రతికాను? ఎలా దేవుడిని సేవించాను? ఎలా దేవుడిని వెంబడించాను? 1000 తరాలు కరుణించేవాడు. గుండెలు పగిలిపోతాయండి ఆలోచించగలిగితే. మీరు ఆ 1000 తరానికి నీవే మూలమైతే నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రేమించాలి? నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, నా అడుగులు వేసి వెంబడించు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం చాలా అద్భుతంగా ఉంటుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 19 చదువుతా. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుతున్నారండి. న్యాయంగా కదా, అన్యాయం. నేను నమ్మాను, మీకోసం నేను ఎంతో నమ్మాను. కానీ ఒకవేళ నన్ను మోసం చేసేవారు, మోసం చేసే అన్యాయమేగా.
నేనుగా ప్రభువా నిన్ను బట్టి నేను ఆ మనిషిని నమ్మానయ్యా, వాళ్ళు నన్ను అన్యాయం చేశారయ్యా. ఆయన అడిగారు, ఆయన ఏం చేస్తాను, ఆయన ఏం చేస్తారండి. ఇవన్నీ గొప్ప పరమ క్రైస్తవ బిడ్డల యొక్క గొప్ప పరమాది. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గురించి మనస్సాక్షి కలిగి మాటలు పట్టుకోవాలండి. ఈ మాటలు పట్టుకుంటే దేవుని బిడ్డగా నిలబడతామా? అన్యాయముగా శ్రమ పొందుచు నీ మనస్సాక్షి ఎలా ఉండాలి? దేవుని గురించి నా మనస్సాక్షి. ఆయన ఎలా బ్రతుకమన్నాడు? నా బిడ్డ గురించి ఎలా బ్రతకాలి? అట్లా బ్రతుకు. నీకు అన్యాయాన్ని న్యాయంగా భావిస్తాను, నీ నష్టాన్ని తిరిగి నీకు ఇస్తాను. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు. మనం ఆగలేదు, చిన్న విషయాన్ని ఓర్చుకోలేము, పరుస్తుందా, పగిలిపోతా, కోపం రేగిపోతే చప్పని సాగాలి. ఇది మన నైజం. కానీ దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఆయన పట్టుకుంటారా? నష్టపోయావా? మనుషులు మోసం చేశారా? నిన్ను అమాయకులుగా చేసి నిన్ను నమ్మిన వారిని నిన్ను దుఃఖపాలు చేశారా? సహించు. అయితే దేవుని మనస్సాక్షి కలిగి సహించు. అలా దుఃఖము సహించిన అది దేవునికి ఇష్టమగను. ఆయన ఎంత కార్యమైన నీ జీవితంలో చేస్తాడు. నువ్వు ఎలా చేయగలిగితే న్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన అది దేవునికి హితమగును. దేవునికి హితమగును. తప్పు చేసి దెబ్బలు తిన్నప్పుడు సహిస్తే అది నీకేం ఘనం కాదు. మీరు తప్పు చేశారు, మీ తప్పులు తిన్నారు, అది నీకు కష్టం ఉంది. నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు తప్పారు, నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు అన్నారు, నువ్వు చేసిన తప్పుకి వాళ్ళు తిట్టారు, సరిపోతుంది. తప్పు చేయకుండా ఒక మాట అనుభవించావా, అది గ్రేట్. నీకు అలా ఒకవేళ నష్టపోయావా, అది నేను ఇస్తాను, 10 రెట్లు ఇస్తాను నేను నీకు. అది దేవుడు బాబ. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించినట్లా మీకు ఏమి కనమండి? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎక్కడ అది దేవునికి హితమగును. అందుకు మీరు పిలవబడ్డారు. 2 చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా దేవుడు నిన్ను ఎందుకు వెంబడించమన్నాడు? దేవుడు నిన్ను ఎందుకు వచ్చి చూడు అన్నాడు తెలుసా? ఎందుకు? ఎలా నువ్వు బ్రతుకు, ఆయన నీకు ఏం చేయాలని చేస్తాడు. అద్భుతాలు చూస్తావు నీ జీవితంలో, ఊహించని చూస్తావు నీ జీవితంలో. ఎక్కడ కావచ్చు అది జరిగిపోతావు నీ కళలో. హల్లెలూయా. తప్పిదమునకై తన్నులు తినగలగడం మీకేమి కనం? మేలు చేసి నిందలు పడండి, మేలు చేసి దెబ్బ తినండి, మేలు చేసి ప్రమాణం అనుభవించండి. ఆయన కూడా అలాగే కొట్టారు. ఆయన ఎవరికి ఏమి తప్పు చేయలేదు, ఎవరిని దూషించలేదు, ఎవరిని అవమానపరచలేదు. ఆయన ఉప్పు వేశారు, ఆయన గొర్రెలతో కొట్టారు, ఆయన దూషించారు, ఆయన శిలువ వేశారు. లోకాల అన్ని నామముల కంటే ఘనమైన నామముగా యేసు నామము ఈ లోకము కొనియాడుతా ఉన్నది. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని యేసు నామము సర్వ లోకము కొనియాడుతున్నట్టుగా చేశారు ఆయన. అలాంటి స్టేజిలోకి ఆయన పక్కన కూర్చోటానికి, ఆయనతో యుగాయుగాలు నడపడానికి నువ్వు నేను ఎలా బ్రతకాలి అందుకు ఆయన వెంబడించమన్నాడు. కానీ నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఆయన వెంబడించలేవు. నీ ఉద్దేశాలు, నీ శరీరము, నీ కోపతాపాలు ఆయన మార్గంలో నువ్వు ఆయనకు అవకాశం ఇచ్చేటువంటి మార్గం అది కాదు. ఇది తెలుసుకోవాలండి. కొన్ని ప్రిన్సిపల్స్ ఒక క్రైస్తవ బిడ్డగా, నువ్వు దేవుని యొక్క బిడ్డగా ప్రార్థన చేస్తూ వాక్యము ధ్యానిస్తూ దేవుని నమ్ముకొని బ్రతికేటప్పుడు నీకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాటిని నువ్వు నేర్చుకోవాలి. దేవుడు మేలు చేసినప్పుడు మేలు చేసి బాధపడాలి, మేలు చేసి బాధపడాలి. హల్లెలూయా. చేతనైనంత వరకు మేలే చేయి, కీడు చేయబాక.
ఎదుట మనిషి నొప్పించబడుతున్నాడంటే అసలు ఆ మాట ఎక్కడ తీసుకో, నోరు మూసుకో. ఎందుకు ఆ మనిషి మనసు ఎందుకు గాయం చేయాలి? నువ్వు నీకేం హక్కు ఉంది, నీకేం అధికారం ఉంది, ఏ మనిషినైనా సరే, ఏమైనా సరే నీ ఒక మనిషిని ఎందుకు నేను చెప్పవచ్చాలి? ఒక మనిషి ఎందుకు నా గురించి, నా మాట గురించి బాధపడాలి? ఒక మనిషిని ఆదరించు, ఒక మనిషిని చాలైనంత సహాయం చేయి, చాలైనంత సహాయం చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డగా అలాగే చేయాలి. నేను అలాగే చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకు నేను అడగట్టాలి అనవసరంగా ఒక వ్యక్తి ఎందుకు నిర్దయ్యా, ఒక వ్యక్తి ఎందుకు బాధపరచాలి? చాలైనంత మంది ఘోరమైన పాపిని దౌర్భాగ్యుడిని నా తండ్రి ప్రేమించాడండి. నా మీద ఇలాంటి అట్లా నువ్వు కుక్కవరా అట్లా, నువ్వు పందిరా అట్లా, లోకము నీ వాళ్ళని దర్శించాను అన్న తండ్రి నా దగ్గరికి వచ్చేవా? ఆ వాక్యంతో శుభ్రంగా కడిగేరా బాబు, నా గుడ్డను హత్తుకో, నా భుజం మీద నిన్ను ఊరేగిస్తారా? క్రైస్తవీయ బాధ్యత. ఒకరి మీద ఎందుకు నిర్ణయాలి, ఒకరి ఎందుకు ఏడిపించాలి, ఒకరి ఎందుకు బాధించాలి, ఒకరి మనసు ఎందుకు నొప్పించాలి? అందుకు నేను పిలవలేదు ఆయన, అందుకు నేను పిలవలేదు. ఏమి చేస్తే నేను నొప్పించాలా? సంతోషించు. హల్లెలూయా. దానికి ఫలితం పడుతుంది. అది ఆయన అక్కడ చెప్తున్నాడు. ఈ మాటలు ఈ సందర్భం నేను ముందు తీసుకున్నదంటే 2 మాటలు, వెంబడించు, వచ్చి చూడు. నేను వెంబడిస్తే ఆయన అడుగులు కనిపెట్టు, ఆయన ప్రవర్తన కనిపెట్టు, ఆయన ఎలా బ్రతికాడో కనిపెట్టు. సాధ్యమంతగా అడుగులు అడిగేయడానికి ప్రయత్నించి పక్కకి ఆ చేతికాయలు కాస్తావు, ఆయన తప్పిపోతావు, సాకాలు ఇంకొంచెం లాగేస్తాడు. ఆయన అడుగులు గమనించి అడుగులు అడుగుతాయి. అదే ఇక్కడ చెప్తున్నాడు. 21వ వచనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయాను. ఈ ఇసుకలో అడుగు జాడలు తెలియబట్టి, ఇసుకలు తెలియదు కానీ మా ఏరియాకి వెళ్తే వర్షం వచ్చిందంటే రాత్రి నేల అంతా మట్టి నేలే, దాదాపుగా శీలమండలు దిగుద్ది, మోకాలు కూడా దిగుద్ది, రోడ్డు కానీ ఏమి కూడా అంత పొల కాలేస్తే దాదాపు 1 అడుగున మట్టిలో సాగుద్ది. కొట్టే గుంచి నడవలమే. మా బాల్యంలో పరిస్థితి అది. కొంచెము తెరిపిస్తే కుసురు పట్టేది. 10 రోజులు 20 రోజులు కుసురు పట్టేది. అసలు మామూలు బాధలు కాదు, చెప్పుకోవడానికి బాధలు కాదు. కొంచెం ఒరిపిస్తే ఎండగాస్తుంది, కొంచెం వారి ఆ పొరలో కొంచెం ఇంటి పొరలో ముందు ఒక నడుచుకుంటూ వెళ్ళేవాడు. వాళ్ళ వెనకాల నడుస్తూ ఉండేవాడు. పనులకి వెళ్ళేటప్పుడు, నాటికి వెళ్ళేటప్పుడు ముందు ఎక్కడ అడిగి అక్కడ అడిగేసేవాడు. ఖచ్చితంగా గట్టిగా ఆ అడుగులు అంటే అది గట్టిగా పక్కనైతే మళ్ళీ పోతాయి, అడుగులు ఎండిపోయింది. ఆ ఖచ్చితంగా దారిపడేది. ఆయన అడుగులు వేస్తే నీ అక్కడ విశ్వాసం చేస్తారు, ఆయన వెనకాల మిగతా పిల్లలు వేస్తారు. చక్కగా ఆయన మార్గంలో చక్కగా మనకి వెళ్ళిపోతారు. ఆయన మీరు తన అడుగు జాడలలో నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయాను అన్నమాట. ఇక్కడ ఆపేసేసి నేను మళ్ళా యోహాను సువార్తలోనికి వస్తాను. ఒకసారి చూడండి, యోహాను సువార్త ఒకసారి చూడండి. దేవునికి స్తోత్రం. 47వ వచనం. యేసు మొదటి 47వ వచనం. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యొద్ద ఏ కపటము లేదని అతని గురించి చెప్పాడు. నతానీయేలు తిరిగి తీసుకొచ్చాడు. మోషే ప్రవక్తలు చెప్పినటువంటి ఆయన నేను చూశాను అన్నప్పుడు నతానీయేలు వచ్చాడు. ఎక్కడంటే నజరేతు. నజరేతులో మంచిది ఏదైనా వచ్చిందా? వచ్చి చూడు, వచ్చిందో లేదో. యేసు కార్యం చేస్తారా? యేసు యొక్క పాపిని ఇలా భావిస్తారా? ఎన్నో సమస్యలతో యేసుకొని చావాలనేటువంటి ఒక గొప్ప పాపిని భవిష్యత్తు నిత్యం వేసి ఉన్నతంగా నిలబెడతారా? వచ్చి చూడు, వచ్చి చూడు, వచ్చి చూడు. తీసుకొచ్చి నిలబెట్టాడు. ప్రభు అంటాడండి, యేసు నతానీయేలు తన వద్ద కూర్చుంట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. హల్లెలూయా.
నిజముగా క్రైస్తవుడు, ఇతడు నిజముగా దేవుని బిడ్డ. నన్ను నిన్ను చూసి దేవుడు ఆ మాట గమనించి మన జీవితాలు ధన్యమైపోతాయంటే మన జీవితాలు ధన్యమైపోతాయి. హల్లెలూయా. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఇదిగో ఇతడు నిజముగా ఇతని యందు ఏ కపటము లేదని అతన్ని గురించి చెప్పాను. అప్పుడు మనల్ని రాసిపోతున్నాడు. నన్ను గురించి నువ్వు ఎలా ఎరుగుతూ అంటున్నాడు ప్రభు. నన్ను గురించి నీవు ఎలా ఎరుగుతూ చూస్తున్నారు. వాక్యం చూస్తున్నారు. చూడండి, చదువు వాక్యం చూడండి. వాక్యం చూడండి. 1వ అధ్యాయం యోహాను సువార్త 49వ వచనం, 48. నన్ను నీవు ఎలాగ ఎరుగువని నతానీయులు ఆయన అడుగగా యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశాను అంటాడు. ఎవరిని కాపాడకుండా అంజూరపు చెట్టు ఆకులు మధ్య తాకున్నాను చూడు నతానీయులు. ఫిలిప్పుకి తగ్గిపోతా ఉంటాడు. అంజూరపు చెట్టు ఆకులు మధ్య ఉడుకో